కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలు ప్రశాంతంగా సంతోషంగా ఉన్నారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఎంపీ వేమిరెడ్డితో కలిసి మంత్రి పొంగూరు నారాయణ సుడిగాలి పర్యటన జరిపారు. నగరంలోని 16వ డివిజన్ జగదీష్ నగర్లో 25 లక్షలతో ఎండ్-టు-ఎండ్ రోడ్డును పరిశీలించారు. అనంతరం 15వ డివిజన్లో బాలాజీ నగర్లో కాలువ పూడికతీత పనులను స్వయంగా పరిశీలించారు. అదేవిధంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఎంపీ వేమిరెడ్డితో పాటు మంత్రి నారాయణ ఇంటింటికెళ్లి కరపత్రాలను అందజేసి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఎంపీ వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు సిటీలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయన్నారు. 4 కోట్లతో డ్రైన్లలో పూడికతీత పనులు చేయడం శుభపరిణామమని చెప్పారు. గత 5 ఏళ్లు పూడిక పనులు చేపట్టలేదని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూ సంక్షేమాన్ని మా ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. జూన్ 12వ తేదీ స్కూల్స్ ఓపెన్ చేయగానే జూలైలో వెంటనే స్టార్ట్ చేయాలని జూలై 10వ తేదీని ఫిక్స్ చేసి ఈరోజు రాష్ట్రం మొత్తం జరిగింది. తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉన్నారు. ఇది జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లవాళ్ళు జనరల్గా ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లవాళ్ళు మంచి ఉన్నత స్థితి పోవాలని కోరుకుంటారు. ఒక కలెక్టర్ కావాలను, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలను, ఒక డాక్టరు, ఇంజనీరు, సైంటిస్టు, లేదంటే మంచి వ్యాపారవేత్త కావాలను. అయితే వాళ్ళని సరైన మార్గంలో పెడితే వాళ్ళు అవుతారు. అది కావాలంటే పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్టులో వెనుకబడుతుంటారు. ఒకరు ఇంగ్లీష్ కావచ్చు, ఒకరు తెలుగు కావచ్చు, ఒకరు సోషల్ కావచ్చు. టీచర్లని తల్లిదండ్రులు వచ్చి కలిసి ఆ తల్లిదండ్రుల పిల్లలతో మా పిల్లవాడు మిగతా సబ్జెక్టు బాగుండారు, ఈ సబ్జెక్టు బాగాలేదు, మ్యాథ్స్ బాగాలేదు, లేదా సైన్స్ బాగాలేదు అని చెప్తే ఆ టీచర్ కొద్దిగా ఎక్కువ బాధ్యత తీసుకుంటాడు. ఈ మెగా యొక్క ఈ పేరెంట్స్ టీచర్స్ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులకి, అధ్యాపకులకి, విద్యార్థుల మధ్య ఉన్న ఆ యొక్క రిలేషన్ ఇంకా స్ట్రెంథన్ చేసి విద్యార్థులకి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చే ఉద్దేశం. ఇది మంచి ఉద్దేశం. గౌరవులైన విద్యాశాఖ మంత్రి దీన్ని చక్కగా ఏర్పాటు చేసినందుకు వారిని నేను ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే, మొన్న 7వ తేదీ విద్యాశాఖ మంత్రి వచ్చి గత ప్రభుత్వం మూసేసిన విఆర్ హై స్కూల్ని దాన్ని ఇనాగరేషన్ చేయడం జరిగింది. దాన్ని ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే ఒక మంచి స్కూల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసాం. మంచి చదువు వచ్చేది కూడా ఏర్పాటు చేసాం. అదే నేపథ్యంలో నెల్లూరు సిటీలో ఉన్న హై స్కూల్స్ అన్నీ, చిన్న చిన్న స్కూల్స్ అన్నీ, గవర్నమెంట్ స్కూల్స్ నెల్లూరు సిటీలో 54 ఉన్నాయి, రూరల్లో కూడా కొన్ని ఉన్నాయి. 54 డివిజన్లలో ఉండే అన్నీ కూడా చాలా ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది. దానికే కొంతమంది ఎవరైతే సపోర్ట్ చేయగలరో వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు ఈ ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకొని దాన్ని డెవలప్ చేస్తా ఉన్నారు. ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రోజే వారు యాక్చువల్గా వాళ్ళ తరఫున ఎవరైతే దీన్ని చేయబోతున్నారో, అంటే ఇదంతా కన్స్ట్రక్షన్ అంతాను వాళ్ళని తీసుకొచ్చారు. ఇప్పుడు హెడ్ మాస్టర్తోనూ, డిఓతోనూ వాళ్ళతో మాట్లాడి ఏమేం చేయాలని సూచనలు ఇస్తున్నారు. ఆ సూచనల మేరకు వాళ్ళు దీన్ని మొత్తం ఒక మాస్టర్ ప్లాన్ చేస్తే ఆ తర్వాత దీన్ని వర్క్ టేకప్ చేసి వచ్చే విద్యా సంవత్సరానికి ఇది ఒక మంచి స్కూల్ అవుతుంది. నేను కోరుకునేది ఆ విఆర్ఐ స్కూల్ కంటే ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే విధంగా డిఎస్ఆర్ వాళ్ళు మూలాపేటలో గర్ల్స్ స్కూల్ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అదేవిధంగా 48వ డివిజన్లో ఒక స్కూల్ ఆల్రెడీ స్టార్ట్ చేశాం. ఈ విధంగా 1 by 1 ఖజానా ఖాళీ అయినా ముఖ్యమంత్రి గారు P4 ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఆ P4 ప్రోగ్రాంలో 1 by 1 చేస్తున్నామని మీకు తెలియజేస్తూ, ఇలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఈవెంటు రాష్ట్రం అంతా కూడా జరిపించడం అది ఒక నిజంగా కూడా చాలా గొప్ప కార్యక్రమం. మనం చూడాల్సింది పేరెంట్స్ మెయిన్ టీచర్స్తో ఖచ్చితంగా ఇంటరాక్ట్ అయితేనే వాళ్ళ పిల్లలు చదువు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ, ఒక చదువే కాదు దీంట్లో పిల్లల డిసిప్లిను
క్లాస్ రూమ్లో ఎట్లున్నారు, ఇటువంటి అన్నీ కూడా చదువుతో పాటే డిసిప్లిన్ కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ పేరెంట్స్ వాళ్ళ బాధ్యత. ఇటువంటి మీటింగ్ అప్పుడు వచ్చి కనుక్కొని వాళ్ళ పిల్లలు బాగున్నారా, బాగా చదువుకుంటున్నారా, బాగున్నారా అన్నీ కూడా కనుక్కునే ఒక వసతి. ప్లస్ పేరెంట్స్ కూడా వాళ్ళ సలహాలు కూడా ఇవ్వచ్చు. ఏదన్నా స్కూల్కి ఇవ్వాల్సిన సలహాలు కూడా ఇటువంటి కార్యక్రమంలో ఇవ్వచ్చు. ఇది ఒక నిజంగా అద్భుతమైన కార్యక్రమం మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు తలపెట్టారు. అట్నే ఈరోజు సార్ చెప్పినట్టు విఆర్ మున్సిపల్ హై స్కూల్ అంత గొప్పగా మేము చేయలేకపోయినా ఖచ్చితంగా నేను ఈ స్కూల్ని అయితే డెవలప్ చేస్తాను. చేసి రేపు ప్లాను అన్నీ కూడా వేసి సార్కి కూడా ఒకసారి చూపించి దాన్ని ఇది ముందుకు ఇట్లా తీసుకోవాలన్నానని సలహా తీసుకొని దీన్ని మొదలు పెట్టిస్తాము. ఎందుకంటే పిల్లల చదువు చాలా ముఖ్యము. మనం అది చేయగలిగితే కూడా చాలా గొప్ప కార్యక్రమం అనుకుంటున్నాను నేను. అట్నే ఈరోజు పొద్దున్నే మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ రోడ్ వైడనింగ్, ఎండ్ టు ఎండ్ రోడ్ అని కార్యక్రమం తలపెట్టి, అది ఏంటంటే అది మంచి కార్యక్రమం. డ్రైన్కి ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వరకు డ్రైన్కి కానీ కనెక్ట్ చేశారు. సో ఈ క్లీనింగ్ మిషన్స్ కొని ఉన్నారు కార్పొరేషన్. సో మన టౌన్లో ఇబ్బంది లేకుండా రోడ్లు అయితే చాలా క్లీన్గా మెయింటైన్ అవుతాయి. ఈ ఎండ్ టు ఎండ్ రోడ్ డెవలప్మెంట్ ఈరోజు మార్నింగ్ అక్కడ ఇన్స్పెక్ట్ చేసాము. అట్నే సిల్ట్ కాలువలు కూడా, ఆ సిల్ట్ కాలువలు చూస్తుంటే నాకే బాధేసింది. ఎన్ని సంవత్సరాల నుంచి అటు వదిలేసి ఉన్నారో. 10 అడుగులు 50 మంది పనిచేస్తే 10 అడుగులు రోజుకి జరుగుతుందంట. అంటే ఎంత సిల్ట్ ఉందాడా, ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇది కూడా ఒక మంచి కార్యక్రమం. ఇప్పుడే చూసి వస్తూ ఉన్నాం అక్కడి నుంచి. అది కూడా దాదాపు 4 కోట్లు పెట్టి స్టార్ట్ చేశారు ఈ పనులు. మంచి కార్యక్రమం ఇది, ఎందుకంటే ఆరోగ్యంగా కూడా ఇది మంచిది. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.